ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుంచి మనము చివరి వరకు వచనాలు చూసుకున్నట్లయితే, వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి దారి చూపువారు. గ్రుడ్డివాడు ఇంకో గ్రుడ్డివానికి దారి చూపితే ఇద్దరు కూడా గుంటలో పడతారు అని వాక్యంలో రాసి ఉంది కదా. అయితే ఇక్కడ నేను ఈ వాక్యాన్ని ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది తల్లిదండ్రులు క్రైస్తవులుగా జీవిస్తున్నారు, కానీ వారి జీవన విధానం మాత్రము వాక్యానికి అనుగుణంగా క్రీస్తును వెంబడించే వారిగా ఉండటం లేదు. కానీ వారి పిల్లలకు మాత్రం వాళ్ళు చర్చికి వెళ్ళండి, లేదంటే సండే స్కూల్కి వెళ్ళండి అని చెప్పి వారిని మందలిస్తూ ఉంటారు. చాలామంది మన దౌర్భాగ్యం ఏంటంటే, క్రైస్తవంలో కూడా తల్లిదండ్రులు పల్లెటూరులో తాగుడుకు బానిసలై ఉన్నారు. మీరు తాగుతూ మీ పిల్లలని మంచివారిగా ఉండమంటే ఎలా ఉంటారు? మిమ్మల్ని చూసి వాళ్ళు అదే కదా నేర్చుకుంటారు. ఆలోచించండి ఒక్కసారి. క్రైస్తవులుగా జీవించడము చాలా సులభం అని మీరు అనుకుంటున్నారు, కానీ క్రీస్తును వెంబడించడము ఎంతో కఠినమైనటువంటి ఆ యొక్క శ్రమ, కఠినమైనటువంటి దారి. అది పేరుకు క్రైస్తవులుగా జీవించకుండా మీ పిల్లలను కూడా మీరు క్రీస్తు మార్గంలో నడుస్తూ మీ పిల్లలని క్రీస్తు మార్గంలోనికి నడిపించినట్లయితే మీరును మీ పిల్లలను అలాంటి గుంటల్లో పడకుండా రక్షించబడతారని వాక్యం సెలవిచ్చుచున్నది. కాబట్టి ఆలోచించండి. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులుగా మనం వారిని శిక్షించాలి. అలా కాకుండా మీ పిల్లలను మీరు గద్దించకుండా, శిక్షించకుండా, కొట్టకుండా వెనక్కి వేసుకొని వస్తే రేపు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళే తిరిగి మిమ్మల్ని కొడతారు. ఆ తర్వాత మీ మాట వినకపోగా చెడు వ్యసనాలకు, చెడు వాటికి బానిసలయ్యి తల్లిదండ్రులను కూడా వారు కొట్టడానికి, చంపడానికి వెనకాడరు. కాబట్టి తల్లిదండ్రులుగా ఎంత చిన్న తప్పు చేసినా పిల్లలను మీరు మందలించాలి, గద్దించాలి. ఇది తప్పు, ఇది సరైన మార్గం కాదు అని చెప్పి పిల్లలకు బోధించాలి. వాక్యాన్ని నేర్పాలి. వాక్య ప్రకారము జీవించడానికి ఇదిగో వారికి ఉన్నటువంటి ఆ ఆస్కారాలను వారికి చూపించాలి. ఆ మార్గంలో వారిని నడిపించుటకు ప్రయత్నం చేయాలి. అప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా పిల్లలు ఆ మార్గం నుంచి తప్పిపోరు. కాబట్టి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. చిన్న తప్పే కదా అని వదిలేయడము, ఉన్నది నాకు ఒక్కడే కొడుకు లేదంటే ఒక్కటే బిడ్డ కదా అని చెప్పేసి ఏదో మారం చేసినట్లయితే ఆ ఒక్క బిడ్డే పెద్ద అయిన తర్వాత నీ కుటుంబాన్ని నాశనం చేయవచ్చు, నిన్ను నాశనం చేయవచ్చు.